గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం పెద్ది జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా మేకింగ్, షూటింగ్ విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించడానికి చిత్ర బృందం పడిన కష్టం, తీసుకున్న జాగ్రత్తలు సినిమా ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తాయి. ఆ విశేషాలు మీకోసం. రామ్ చరణ్ మేకోవర్, శిక్షణ, పెద్ది పహిల్వాన్ లుక్. ఈ సినిమా కోసం రామ్ చరణ్ సరికొత్త రగడ్ లుక్లోకి మారారు. లాంగ్ హెయిర్, దట్టమైన గడ్డంతో ఉన్న ఆయన లుక్ని సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం డిజైన్ చేశారు. క్రీడల్లో శిక్షణ. సినిమాలో రామ్ చరణ్ ఒకేసారి క్రికెటర్, రన్నర్ మరియు కుస్తీ యోధుడిగా కనిపించాలి. దీనికోసం ఆయన ప్రత్యేకంగా కుస్తీ నేర్చుకోవడమే కాకుండా అథ్లెట్ బాడీ లాంగ్వేజ్ కోసం కఠినమైన వర్కౌట్స్ చేశారు. షూటింగ్ చివరి రోజుల్లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా చరణ్కు చిన్న గాయమైనా లెక్క చేయకుండా పూర్తి చేశారు. షూటింగ్ జరిగిన ప్రదేశాలు. ఈ సినిమా షూటింగ్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ జరిగింది. మైసూర్, నవంబర్ 22, 2024న మైసూర్లోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ సిటీలోని బూత్ బంగ్లా, మౌలా అలీ పరిసర ప్రాంతాల్లో కీలకమైన యాక్షన్ మరియు టాకీ పార్ట్స్ చిత్రీకరించారు. అలాగే ఇక్కడి ఒక స్టీల్ ఫ్యాక్టరీలో రామ్ చరణ్, శివరాజ్ కుమార్ మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ ఫైట్ సీక్వెన్స్ ను ఫైట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ నేతృత్వంలో షూట్ చేశారు. ఇతర ప్రాంతాలు. సినిమా కథ అవసరాల రీత్యా పూణే, కన్యాకుమారి మరియు ఢిల్లీలో కూడా షూటింగ్ జరిపారు. శ్రీలంక. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య వచ్చే ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ను శ్రీలంకలోని కొలంబో పరిసరాల్లో చిత్రీకరించారు. విజయనగరం గ్రామం సెట్. ఈ సినిమా 1990ల కాలం నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నేతృత్వంలోని బృందం హైదరాబాద్ శివార్లలో 1980-90ల కాలం నాటి కోస్తా తీర ప్రాంత పల్లెటూరిని తలపించేలా ఒక భారీ విలేజ్ సెట్ను రీక్రియేట్ చేశారు. ఆ కాలం నాటి ఇల్లు, వీధులు, వాతావరణం పక్కాగా వచ్చేలా ప్రతి చిన్న వస్తువును ఎంతో డీటెయిల్డ్గా డిజైన్ చేశారు. సినిమాలోని 30%కి పైగా షూటింగ్ ఈ సెట్లోనే జరిగింది. రత్నవేల్ సినిమాటోగ్రఫీ, మేకింగ్, టైమ్ లైన్. స్టార్ సినిమాటోగ్రఫర్ ఆర్ రత్నవేలు 90ల నాటి విజువల్స్ను స్క్రీన్పై అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు 1.5 సంవత్సరానికి పైగా సాగింది. ఏప్రిల్ 2026 నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరిగా హైదరాబాద్లో రామ్ చరణ్, శృతి హాసన్లపై ఒక స్పెషల్ సాంగ్ను షూట్ చేయడంతో ఏప్రిల్ చివరి వారంలో టోటల్ షూటింగ్కు గుమ్మడికాయ కొట్టారు. ఏఆర్ రెహమాన్ అండ్ బుచ్చిబాబు కాంబో. సినిమా ప్రమోషన్స్లో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ చూస్తుంటే 1990ల్లో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు బలమైన సామాజిక సందేశాన్ని ఇచ్చే దర్శకుడు శంకర్, జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాల సమయం నాటి శంకర్ గుర్తొచ్చారని ప్రశంసించారు. సినిమా విడుదలైన తర్వాత హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని రొమాంటిక్ సీన్స్ మరియు కెమెరా యాంగిల్స్పై ప్రేక్షకుల నుండి చిన్నపాటి విమర్శలు వచ్చాయి. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు వెంటనే స్పందిస్తూ ప్రేక్షకుల హృదయాలను గౌరవిస్తూ ఆ వివాదాస్పద సీన్లను ఎడిటింగ్లో మార్చబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పెద్ది లాంటి ఒక సీరియస్, ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు సెట్స్లో అంతా సీరియస్గా ఉంటుందని అనుకుంటే పొరపాటే. 1.5 సంవత్సరానికి పైగా సాగిన ఈ సినిమా షూటింగ్ జర్నీలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబుల మధ్య ఎన్నో సరదా సంఘటనలు జరిగాయి. చరణ్ ఉత్తరాంధ్ర క్లాసులు. సినిమా అంతా విజయనగరం, శ్రీకాకుళం యాసలో సాగుతుంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఆ యాసలో పక్కా లోకల్ కాబట్టి సెట్స్లో రామ్ చరణ్కు డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆయనే స్వయంగా పలికి చూపించేవారట. చరణ్ ఆ యాసను పలకడానికి ట్రై చేస్తూ కొన్ని పదాలను తప్పుగా పలికినప్పుడు సెట్లో ఉన్న వాళ్ళంతా నవ్వుకునేవారట. ముఖ్యంగా రామ్ చరణ్, రావు రమేష్ల మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ షూట్ చేసేటప్పుడు ఇద్దరి యాసలు వింటుంటే యూనిట్ మొత్తానికి భలే ఫన్నీగా అనిపించేదట. జాన్వీ కపూర్ ఆంధ్ర భోజనం ప్రేమ.
చెన్నై, ముంబైల్లో పెరిగిన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్కు ఆంధ్ర వంటకాలంటే చాలా ఇష్టం. మైసూర్ మరియు హైదరాబాద్ సెట్స్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ చరణ్ ఇంటి నుండి రోజు రకరకాల నాన్ వెజ్ వంటకాలు, ఆంధ్ర స్పెషల్స్ వచ్చేవి. జాన్వీ డైట్ పక్కన పెట్టి మరీ చికెన్ వేపుడు, గోంగూర పచ్చడి లాగించేసేదట. చరణ్ పెట్టే తిండి వల్ల నేను లావైపోతున్నా, నా కాస్ట్యూమ్స్ టైట్ అయిపోతున్నాయంటూ జాన్వీ షూటింగ్ గ్యాప్లో సరదాగా కంప్లైంట్స్ చేసేదట. మైసూర్ సెట్లో క్రికెట్ బెట్టింగ్ మ్యాచ్లు. సినిమాలో ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ లోకల్ క్రికెటర్గా కనిపిస్తారు. దీనికోసం మైసూర్ పరిసరాల్లో ఒక పెద్ద గ్రౌండ్లో షూటింగ్ చేశారు. షూటింగ్ బ్రేక్స్ దొరికినప్పుడల్లా రామ్ చరణ్, బుచ్చిబాబు మరియు అసిస్టెంట్ డైరెక్టర్లు అంతా కలిసి నిజంగానే బెట్టింగ్ క్రికెట్ మ్యాచ్లు ఆడేవారట. చరణ్ రియల్ లైఫ్లో కూడా మంచి క్రికెటర్ కావడంతో చాలా మ్యాచ్ల్లో ఆయనే గెలిచేవారట. ఓడిపోయిన టీం ప్రొడక్షన్ వాళ్ళందరికీ ఐస్ క్రీంలు, బిర్యానీలు తినిపించాలనే రూల్ పెట్టుకొని సరదాగా గడిపేవారట. శివరాజ్ కుమార్తో చరణ్ రీల్స్ హంగామా. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వయసులో పెద్దవారైనప్పటికీ సెట్స్లో చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఆయన షూటింగ్కు వచ్చినప్పుడు రామ్ చరణ్తో కలిసి పాత చిరంజీవి పాటలకు, కన్నడ హిట్ సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ సరదాగా రీల్స్ చేసేవారట. ఆ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యి అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. లంకలో జాన్వీ రీటేక్లు. శ్రీలంకలో రామ్ చరణ్, జాన్వీలపై ఒక డ్యూయట్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు ఒక సీన్ కోసం జాన్వీ పడవలో నుండి నీళ్ళలోకి దిగాల్సి వచ్చింది. కానీ నీళ్ళంటే భయంతో ఆమె సరిగ్గా చేయలేకపోయింది. చరణ్ ఆమెను ఆటపట్టిస్తూ ధైర్యం చెప్తూ దాదాపు 10 సార్లు రీటేక్ తీసుకునేలా చేశారట. చివరకు సీన్ బాగా వచ్చిన తర్వాత జాన్వీ చరణ్ను సరదాగా నీళ్ళలోకి నెట్టేసి రివెంజ్ తీర్చుకుందట. పెద్ది లాంటి ఒక భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాను 1990ల కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కించడం చిత్ర బృందానికి అంత తేలికైన విషయమేమీ కాదు. దాదాపు 1.5 సంవత్సరానికి పైగా సాగిన ఈ సినిమా ప్రయాణంలో దర్శకుడు బుచ్చిబాబు, హీరో రామ్ చరణ్ మరియు నిర్మాణ సంస్థలు ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొన్నారు. రామ్ చరణ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ సవాల్. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒకేసారి 3 భిన్నమైన గెటప్స్లో క్రికెటర్, రన్నర్, కుస్తీ పైల్వాన్గా కనిపించాలి. బరువు పెరగడం, తగ్గడం. కుస్తీ యోధుడి పాత్ర కోసం చరణ్ భారీగా బరువు పెరిగి కండలు పెంచాల్సి వచ్చింది. అదే సమయంలో రన్నర్ పాత్ర కోసం మళ్ళీ లీన్ బాడీలోకి మారాల్సి వచ్చింది. ఒకే సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మధ్యలో ఇలా బాడీ షేప్ను మార్చడం చరణ్కు శారీరకంగా పెద్ద సవాల్గా మారింది. హై వోల్టేజ్ కుస్తీ ఫైట్స్, అథ్లెటిక్స్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్కు కొన్నిసార్లు కండరాలు పట్టేయటం, మోకాలికి చిన్నపాటి గాయాలు కావడం జరిగాయి. అయినా సరే సినిమా ఆలస్యం కాకూడదని పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరీ చరణ్ షూటింగ్లో పాల్గొన్నారు. 1990ల కాలాన్ని రిక్రియేట్ చేయటం. ఈ సినిమా కథ 1990ల్లో సాగుతుంది. నేటి డిజిటల్ యుగంలో 30 ఏళ్ల క్రితం నాటి వాతావరణాన్ని స్క్రీన్పై చూపించటం ఆర్ట్ డైరెక్షన్ మరియు కెమెరా విభాగాలకు పెద్ద టాస్క్. రోడ్లపై ఎక్కడా ఆధునిక కార్లు, బైకులు, మొబైల్ టవర్లు, ఫ్లెక్సీలు కనిపించకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. విజయనగరం పల్లెటూరి వాతావరణం కోసం వేసిన భారీ సెట్లో ప్రతి చిన్న వస్తువును ఆ కాలం నాటి రేడియోలు, కాయిన్ బాక్స్ ఫోన్లు, పాత నోట్లు సేకరించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ కొన్ని నెలల పాటు రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. బాక్సాఫీస్ రిపోర్ట్స్ మరియు ప్రేక్షకుల స్పందన ప్రకారం రామ్ చరణ్ పెద్ది బ్లాక్ బస్టర్ హిట్. కేవలం హిట్ మాత్రమే కాదు, రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది. సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఇవే. భారీ కలెక్షన్లు. జూన్ 4, 2026న విడుదలైన ఈ చిత్రం మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 కోట్ల నుండి 200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ను షేక్ చేసింది. నైజాం, ఆంధ్ర ఏరియాలతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్లు వస్తున్నాయి. పాజిటివ్ టాక్, రివ్యూలు. సినిమా చూసిన ప్రేక్షకులు మరియు సినీ విమర్శకుల నుండి పాజిటివ్ టు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్లస్ పాయింట్స్: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు గుండె బరువెక్కించే సెకండ్ హాఫ్ ఎమోషన్స్ సినిమాకు కొండంత బలాన్నిచ్చాయి. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్లో కొన్ని రొటీన్ కమర్షియల్ సీన్లు, లవ్ స్టోరీ కాస్త సాగదీసినట్టుగా అనిపించినా సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ రేంజ్ ముందు అవేమీ పెద్ద లోపాలుగా అనిపించలేదు. ఇది కేవలం మాస్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇందులో ఊరి సెంటిమెంట్, అమ్మ కొడుకు ఎమోషన్,
దేశం కోసం ఆడే ఒక క్రీడాకారుడి తపన ఉండటంతో థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా మహిళలు భారీగా తరలివస్తున్నారు. 1990ల నాటి ప్యూర్ రూరల్ ఎమోషన్స్ను పక్కాగా స్క్రీన్పై చూపించడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఖాతాలో పడ్డ మరో మెగా కమర్షియల్ అండ్ క్రిటికల్ హిట్ ఈ పెద్ది.